ఇప్పుడు లొల్లి అవుతున్నది కదా సినిమాలో ఈ స్టోరీలో ఎవరికో ఆయన కౌన్సిలర్ కి చెప్తున్నారు కదా. అవును, వీటి గణేష్ ఆయన కదా ఎంత టాలెంటెడ్ గాయరా, ఫిన్లం చేతిలో తన్నులు తిన్నావు, వెరీ గుడ్ అన్నడా అన్నాడు. ఎస్, అరే ఏంట్రా ఇలా మాట్లాడతారు మీరు అంటాడు ఆయన. కానీ ఒకప్పుడేమో మన షియాజీ షిండే ఉంటుండే కదా. అవును. షాయజీ షిందే. ఏది షాయజీ షిందే. షాయజా ఎవరో ఒకరు, కానీ ఆయన కుత్కే సఫ్ నాకు వస్తుంది. ఇక్కడ చూడు హాసిని ఎంత బాగుంది, పాటలు కూడా పాడుతుంది, ఇలాంటి వాళ్ళు ఫల్టీ టాలెంటెడ్ మాకు కావాలి. తెలుగులో చాలా తక్కువ మంది ఉన్నారు. వెరీ గుడ్. ఒక ముగ్గురు హీరోయిన్ ఒక్క దగ్గర ఉంటే కొత్త నోట్లు చూసినట్టు తెల్లగా ఉంది. వావ్, అందరి కళ్ళు పళ్ళు బాగున్నాయి, ఐ లైక్ ఇట్. ఇట్లా మాట్లాడతాడు. అంటే ఇప్పుడు కూడా ఆయన టీవీటా గణేష్ అన్న వీటి వీటి టీవీకి ఓకే సపోర్ట్ చేశారు, కరెక్ట్. కాదు, ఆయన పేరు టీవీటీ. టీవీటీనా? ఆయన పేరు టీవీటీ. ఆయన రిమిక్రీ ఇప్పుడు బాగా హీట్ అయింది కదా. బాగా. నువ్వు రిమిక్రీలు చేసావు కదా అనుకుని. రాజా ఇగో ఫల్టీ టాలెంటెడ్ బయట పడ్డది కదా. నువ్వు కూడా ఏదన్నా ఒకటి రిమిక్రీ అన్న. నేను నిజంగా ఎక్కడ మిమిక్రీ చేయలేదన్న. మిలిగిపోయినవి ఉంటాయి అన్న, మనం ఎన్నో చేసి వచ్చి ఉంటాం కదా. ఆ మిలిగిపోయినవి ఇక్కడ చూపే అన్నది ఈ అమ్మాయి బాగా చేస్తాను నా మాట నువ్వు. అది నువ్వు కాలేదు సరే పో అన్న. నీ యాస్కెనింగ్ చూసిన అన్న, ప్లీజ్ దండం పెడతా వదిలే. ఒక రిమిక్రీ చేయ, నిన్ను ఇడిచిపెట్టాలి కదా మరి. ఇప్పుడు నువ్వు కూడా రావాలి అక్కడికి. ఇద్దరం పోదాం. ఇద్దరం పోదాం. చెప్పు, ఒక్కటి చెప్పు. నువ్వు ఒకటి చేస్తే నేను ఒకటి చేస్తా. వదిలే అన్న నన్ను ప్లీజ్. ఇదివనికి లేదు అట్లా. ప్లీజ్ అద్దాలు తీపిచ్చిన సప్తగిరి చేసేదా? నువ్వు కానా నువ్వు, నేను బిత్తిరి సత్తి చేయాలమ్మా. కరెక్ట్ అన్న. నేను ఎక్కడైనా మిమిక్రీ చేసి చూసావా అన్న? ఉంటది, ప్రతి ఒక్క లోపట ఒకటి ఉంటది మిలిగిపోయింది. యా లోపలన్నా ఈడ అది గుండెలో కాదు, కార్జంలో ఉంటది అన్న. నేను ప్లీజ్, నేను నిజంగా ఎక్కడ చేయలేదు అన్న. నాకు మిమిక్రీ అంతగా ఇంతమందిని ఇబ్బంది పెడతావన్నా నువ్వు. ఒకసారి ఇబ్బంది బిత్తిరి నీకు దండం పెడతాను నేను, నన్ను వదిలే అన్న. నీకు అంతకన్నా ఎక్కువ పెడతాను అన్న ప్లీజ్. పవన్ కళ్యాణ్ బత్తుల పవన్ కళ్యాణ్ తెలుసా అన్న? నేను బిత్తిరి ఇద్దరం మనకు ఆస్తు కుదిరింది ఇలా. చెప్పు ప్లీజ్ ప్లీజ్. నారాయణమూర్తి సార్ది ఒకసారి చేసిన. నేనా? నేను చూసిన. సమస్య లేదు. కెమెరా ముంగట ఏం చేస్తలేవు నువ్వు? లే నేను ఎక్కడ మిమిక్రీ చేయలేదు. నాకు నిజంగా రాదన్న మిమిక్రీ, ప్రామిస్. బా, ఏదన్నా కొత్త చూపెడదామంటే నీతోనే అయితలేదే. అవును. మరి డైరెక్టర్ నిన్న ఆడిషన్ ఏం చేసిండు? నన్ను ఇంతకుముందు సప్తగిరి చాలా సినిమాలో చూశానన్న. ఇప్పుడు ఆ సప్తగిరి కాకుండా వేరే సప్తగిరి చేస్తానంటే ఇస్తానన్నా అన్నారు. ఏం చేయలేదు చెప్పండి అన్నాను. ఆయన ఒక స్టోరీ బోర్డ్ రాసుకున్నారు. స్టోరీ బోర్డులో ఒక ఎక్స్ప్రెషన్, ఆయన ఒక టోన్లో ఉన్నాడు. ఈ టోన్కి మెటీరియల్ మనం చేద్దామన్నా అన్నాడు. డన్ బ్రదర్, మేము కూడా వెయిటింగ్ అటువంటి క్యారెక్టర్ కోసం. సో పాత సప్తగిరి కనపడకుండా ఫ్రెష్గా ఏదన్నా చూపిద్దాం అన్నారు. దాంట్లో సక్సీడ్ అయ్యారు. నేను డబ్బింగ్ చూసినప్పుడు తెలిసింది. అంటే నువ్వు 2-3 ఇప్పుడు హీరోగా చేసినావు కానీ అవును, మళ్ళీ నేను ఒక్కనే ఉండాలి ఇట్లా అనిపించలేదని? ఎందుకన్నా అందరూ మంచి గుడ్ ఆర్టిస్ట్, స్టోరీ బాగుండాలి. మనకు హీరో ఒకరే ఉండడం కాదు, స్టోరీ బాగుంటే డెఫినెట్గా. ఇంట్లో ముగ్గురు హీరోలే, ముగ్గురు హీరోయిన్లు, ముగ్గురు హీరోలు. చూడండి మీరు అన్నట్టు ఎంత తెల్లగా అందంగా ఎంత బాగున్నారు. పైగా 3 మెంబర్స్ ఆర్ తెలుగు బోత్, మన తెలుగు వాళ్ళే. ఈ అమ్మాయి కూడా బాంబేనే తెలుగు బాగా మాట్లాడి నేర్చుకుంది పాపం. బొంబాయి ఆమెది. అబ్బా, నేనే బొంబాయి వస్తాం అనుకున్నా, మీరే ఇక్కడికి వచ్చి ఫోన్లే. ఫైనల్లీ అందరం కలుసుకున్నాం. అదే కదా చపాతి పిండే కదా. అదే 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 మైదా మైదా కాదే, చపాతి, ఆలుగడ్డ చపాతి. ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, కోడిగుడ్లు, టమాటా, చపాతి. ఇదే డిష్ ఉంటుంది ఎక్కువ. మనకేమో జొన్న రొట్టె, కోడి కూర, రాగి ముద్ద. ఇది మనకి ఫేమస్ అండి. ఇక్కడికి వచ్చినాక మంచిగా అలవాటు అయిందా బువ్వ? తింటాను. ఏం తింటావు బువ్వ? బువ్వ తింటా. బువ్వ అంటే అందులో బగారా తింటావా, పులావ్ తింటావా, పులిగోర తింటావా? పులిహోర కూడా తింటా, అన్ని తినేస్తా. అది హైదరాబాద్ దున్నపోతు బిర్యానీ తింటుంది కదా. షీ లైక్స్ వెరీ మచ్. మనం ఇదని తిన్నాం కదా, అదే